వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బ్యాచిలర్ ఈజీ ఆలూ ఫ్రై అయితే చూపిస్తున్నాను, చూసేసేయండి. ముందుగా అయితే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ అన్నీ అయితే పోపుతో పాటు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. జస్ట్ ఒక 3 పొటాటోస్, ఒక 1-2 ఆనియన్స్, చిల్లీస్ ఉంటే చాలు. బ్యాచిలర్ టైప్ వాళ్ళు చేసేసుకోవచ్చు ఈజీగా. చాలా టేస్టీ రెసిపీ, ఈజీగా అయిపోతుంది. వితిన్ 5 minutes 10 minutesలో. సో అవన్నీ బాగా వేగాలన్నమాట. ముందుగా అయితే లేయర్ అంతా తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను పొటాటోస్, ఆనియన్స్. సో ముందు తాలింపులో అయితే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అయితే వేసి కలుపుతూ ఉన్నాను. దీనికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు. సో చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా దీనికి అవసరం లేదు. సో ఇదంతా ఇలా వేయించుకుంటూ ఉండాలి. కొంచెం స్లిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెమే చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు దీనికి. చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీస్లోకి కానీ, రైస్లోకి కానీ, లెమన్ రైస్లోకి కానీ, చింతపండుతో చేసే పులిహోరలోకి కానీ చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ రెసిపీ. సో తప్పకుండా మీరు చేయండి. ఇది కేవలం బ్యాచిలర్స్గా ఉండి బయట వాళ్ళు కర్రీస్ అవి కొనుక్కొని తినలేకపోతూ ఉంటుంటారు. వాళ్ళకైతే ఈ కర్రీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అందుకైతే ఈ వీడియో చేయాలని చెప్పి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. సో వేయిస్తూ ఉన్నాను అన్నమాట, చూస్తున్నారు కదా. స్లో మోషన్లో పెట్టాను. సో ఇప్పుడైతే పసుపు యాడ్ చేసేసాను, ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి పసుపు వేసేసుకోవచ్చు. దీంట్లోకి రెడ్ చిల్లీ పౌడర్ అవసరం లేదు. సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న, సన్నగా తురుముకున్న పొటాటో ముక్కలను అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి దీంట్లోకి. ఇప్పుడు యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. పొటాటోస్ అయితే చాలా సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే తీసుకునే తక్కువ క్వాంటిటీ కాబట్టి. సో ఇలా కలుపుకున్నాక తర్వాత అయితే కొంచెం మగ్గనివ్వాలి. సో పైన అయితే లిడ్ కవర్ చేసేసుకోవాలన్నమాట మనం. సో ఇప్పుడు లిడ్ కవర్ చేసుకొని పక్కన అయితే పప్పు ఉంది, అది కనిపించింది ఫ్రెండ్స్ మీకు. సో ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ముందుగా అయితే దీంట్లో ఏం లేదు, నువ్వుల పొడి అయితే ధనియా, నువ్వుల పొడి, పల్లీలు, ఇది సింపుల్గా మిక్స్ చేసేసుకొని, ఇదైతే మసాలా పొడి అన్నమాట. ఇవి వేసేసుకుంటే చాలు దీంట్లోకి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నువ్వులు, పల్లీలతో చేసే పొడి వేయించి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఈ రెసిపీ అయితే ఇలా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.